అందరికీ జైభీం. మొన్న ఏలూరుపాడు అంబేద్కర్ సెంటర్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే త్రిపులార్ గారు అంబేద్కర్ ఫ్లెక్స్ని దారుణంగా చించేసి దాన్ని తొక్కి అంబేద్కర్ ఆశయాల్ని మరి అవమానపరిచిన ఎమ్మెల్యే గారిని కఠినంగా శిక్షించాలని కూడా ఈ రోజున మేము ఈ జరిగిన కూడా చేస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన్ని శాసనసభ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద కఠినమైన ఎస్సీ అట్రాసిటీ కేసును కూడా కట్టాలని కూడా మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఎస్సీ వర్గీకరణను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి వార్నింగ్ ఇస్తున్నారు. జోసఫ్ అని ఆయన, రంజిత్ అని ఆయన, జేమ్స్ అని ఆయన మీరు ఎక్కడ తిరుగుతారు మీ సంగతి చూస్తామని ఒక శాసనసభ్యుడు మరి వార్నింగ్ ఇచ్చమనేది చరిత్రలో లేదు. అయ్యా మేము చెప్తున్నా, మేము శాసనసభ్యులుగా మేము నెగ్గించాం. అంబేద్కర్ మరి మీరు పట్టి రాజ్యాంగాన్ని పట్టుకుని మరి ప్రమాణం చేసి రాజ్యాంగంలో ఉన్నట్టుగా ఉండి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజున ప్రమాణం చేసి ఈ రోజున అంబేద్కర్ బ్యానర్లు చించి కాళ్ళతో తొక్కి అంబేద్కర్ని అవమానపరిచి జాతిని అవమానపరిచిన మీరు ఏం సాధిస్తారని చెప్తున్నాం. అలాగే ఈ రోజున నిన్న నుంచి కూడా కొంతమంది కుర్రలతో మరి వీడియోలు పెట్టించి కులమతాలు మరి మీరు రేపుతున్నారు. ఈ ఏలూరుపాడు గ్రామంలో ఇంతవరకు కూడా అన్ని కులాల వారు కూడా అన్నదమ్ములుగా ఉండి అక్క చెల్లెలుగా ఉండి ఎంతో సమన్వయంగా మేము సాగుతున్నాం. అంబేద్కర్ కార్యక్రమాలు వచ్చి అన్ని కులాల వాళ్ళని పిలిచి అందరికీ దేవుడని ఆయనకి దండలేసి నివాళులర్పిస్తున్నారు. అంబేద్కర్ అనే వ్యక్తి మరి రాజ్యాంగం రాసింది అందరి కోసమే కానీ దళితులకు కాదు. మీరు చెప్తున్నారు కులాలను నిలదీసి అంబేద్కర్ మరి బౌద్ధులని కొంతమంది క్రైస్తవులని మీరు రకరకాలుగా మరి విభజించి పాలించడం అనేది మీకు స్వభావం కాదు. మీరు వెంటనే మీరు చేసిన శబ్దాలని మీరు ఇక్కడ చించిన దానికి కూడా క్షమాపణ చెప్పి మరి మీరు చెప్పాలని కూడా మేము ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ యువజన కూడా డిమాండ్ చేస్తున్నాం.